మహాభారత కాలంలో ధృతరాష్ట్రుడు పాండవులు కౌరవుల మధ్య తన రాజ్యాన్ని విభజించినప్పుడు హస్తినాపురం కౌరవులకు దక్కింది. ఖాండవప్రస్థ పాండవులకు దక్కింది. ఖాండవప్రస్థ ఒక దట్టమైన అడవి. అక్కడ సూర్యకాంతి కూడా సరిగ్గా ప్రసరించేది కాదు. పాండవులు శ్రీకృష్ణుడు విశ్వకర్మ సహాయంతో దానినే తమ రాజధానిగా మార్చుకొని ఇంద్రప్రస్థను నిర్మించారు. మహాభారత కాలం నాటి ఇంద్రప్రస్థే నేటి ఢిల్లీ అని చెబుతూ ఉంటారు. భారత పురావస్తు శాఖ ఇప్పుడు పాండవుల రాజధాని ఇంద్రప్రస్థను కనుగొనే పనిలో ఉంది. దీనికోసం త్వరలో ఢిల్లీలోని పురాణా ఖిల్లా అనగా పాత కోటలో తవ్వకాలు ప్రారంభించనుంది. ఏఎస్ఐ దీనికి తన అనుమతిని కూడా ఇచ్చింది. ఢిల్లీలోని పురాణా ఖిల్లాలోని ఏఎస్ఐ పాండవుల రాజధాని ఇంద్రప్రస్థను ఎందుకు వెతుకుతోంది? మొఘల్ కాలంలో నిర్మించిన పురాణా ఖిల్లా ఇంద్రప్రస్థ పైనే నిర్మించబడిందని ఎలా తెలుస్తోంది? ఈ వివరాలేంటో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. ఢిల్లీలోని పురాణా ఖిల్లా చరిత్ర హుమయూన్తో ముడిపడి ఉంది. ఇది హుమయూన్ ఈ కోట మెట్లపై నుంచి కింద పడి మరణించాడని చెబుతారు. ఈ ప్రమాదం తర్వాత మొఘలులు ఈ కోటను ఖాళీ చేశారు. పురాణా ఖిల్లా నిర్మించిన ప్రదేశంలోనే పాండవుల రాజధాని ఇంద్రప్రస్థ ఉండేదని చెబుతున్నారు. ఇప్పుడు ఏఎస్ఐ దానిని తవ్వనుంది. పురాణా ఖిల్లా నిర్మాణం 1533లో మొఘల్ చక్రవర్తి హుమయూన్ ప్రారంభించారు. 1540లో షేర్షా సూరి ఈ కోట నిర్మాణం కొనసాగించారు. ఆ తర్వాత 1555లో హుమయూన్ దానిని పూర్తి చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంద్రప్రస్థ అన్వేషణలో ఢిల్లీలోని పురాణా ఖిల్లాను 6 సార్లు తవ్వారు. మొదటిసారి ఏఎస్ఐ 1954-55 మధ్యలో తవ్వకాలు ప్రారంభించింది. ఆ తరువాత 1969, 73, అలాగే 2013, 2014, అలాగే 2017, 18లో కూడా ఈ కోటను తవ్వారు. చివరిసారిగా 2023లో ఈ కోటలో తవ్వకాలు జరిగాయి. ఈసారి కోట లోపల వేర్వేరు ప్రాంతాలలో తవ్వకాలు జరిగాయి. అవసరమైతే గతంలో తవ్విన ప్రాంతాలను కూడా మళ్ళీ తెరుస్తారు. గతసారి 6 మీటర్ల వరకు తవ్వకాలు జరిపారు. కానీ ఈసారి మరింత లోతుగా తవ్వకాలు జరుపుతారు. ఢిల్లీలోని పురాణా ఖిల్లాలో గతంలో జరిగిన తవ్వకాలలో మౌర్య కాలం, శుంగ, కుషాన్, గుప్తా, రాజపుత్ర కాలం, ఢిల్లీ సుల్తానా, మొఘల్ కాలాల నాటి అవశేషాలు లభించాయి. అయితే ఏఎస్ఐ పాండవుల ఇంద్రప్రస్థ కోసం వెతుకుతోంది. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేవు. పురాణా ఖిల్లాలో గతంలో జరిగిన తవ్వకాలలో కుంతీదేవి ఆలయ స్థలంలో 900 సంవత్సరాల నాటి రాజపుత్ర కాలం నాటి విష్ణు విగ్రహం లభించింది. ఇక్కడ 1200 సంవత్సరాల నాటి గజలక్ష్మి విగ్రహం, గణేశుడి విగ్రహం కూడా లభించాయి. దీనితో చరిత్రకారులు ఇంద్రప్రస్థకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ లభించవచ్చని ఆశిస్తున్నారు. పురాణా ఖిల్లా ఒకప్పుడు పాండవులు తమ రాజధానిగా చేసుకున్న దిబ్బపై ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. త్వరలో ఆ దిబ్బ ఆనవాళ్లను పరిశీలిస్తారు.